నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అర్జున్ లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్. మన ఛానల్‌లోకి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక ఈరోజు వచ్చేపాటికి థంబ్‌నెయిల్ చూసానే తెలిసిపోతుంది. 22వ తారీఖు 12 నెల 2025వ సంవత్సరం. ఈరోజు ముందుగా కర్నూలు వ్యవసాయ మార్కెట్ గురించి మాట్లాడుకుందాం. ఈరోజు వచ్చేపాటికి మనకు ఫస్ట్‌గా చూసుకున్నట్లయితే 3 లాట్లు అయితే మనకు వేరుశెనగ లాట్స్ అయితే రావడం జరిగింది. వీటిలో వచ్చేసి 128 బస్తాలు అయితే రావడం జరిగింది. అంటే పల్లికాయలు అనమాట. 7,371 రూపాయి అయితే మధ్య ధర. హైయెస్ట్ ధర వచ్చేసి 8,000కి అయితే ₹1 తక్కువ పోయింది. కనిష్ట ధర వచ్చేసి 5,400 చిల్లర పోయిందనమాట. అలాగే పూల విత్తనాలు ఒక లాట్ రావడం జరిగింది. వచ్చేసి కనిష్ట ధర 1,500, గరిష్ట ధర 1,500, అలాగే మధ్య ధర కూడా 1,500 అనమాట. అలాగే ఆమ్దాలు ఎక్కువగా రావడం జరిగింది. ఆమ్దాలు 14 లాట్స్ రావడం జరిగింది. 168 బస్తాలు రావడం జరిగింది. 84 క్వింటాల్ అయితే అయినాయన్నమాట. ఇవి వచ్చేసి ₹5,729 అయితే కనిష్ట ధర. అయిన తర్వాత గరిష్ట ధర వచ్చేసి 6,000 చిల్లర. అలాగే ₹6,054 అయితే గరిష్ట ధర అనమాట. అంటే మధ్య ధర, కనిష్ట ధర, గరిష్ట ధర ఒకటే ఉన్నాయన్నమాట. వాము పొట్టు అయితే రాలేదు. వచ్చినా కూడా వాము పొట్టు అయితే 14,000 చిల్లర పోతుంది. వాముగా రావాల్సింది అన్నట్టు. మంచి వాము వస్తే తెలుస్తుంది అంటున్నారు. మొక్కజొన్నలు అయితే 12 లాట్స్ రావడం జరిగింది. 275 బస్తాలు రావడం జరిగింది. 138 క్వింటాలు అయితే అయినాయన్నమాట. ఇవి వచ్చేసి ₹16,079 అయితే కనిష్ట ధర. గరిష్ట ధర వచ్చేసి ₹18,059. ఇది మధ్య ధర కూడా సేమ్ అదే అనమాట, ₹18,059. కందులు రావడం జరిగింది. 291 లాట్స్, ₹41,885. ఇవి వచ్చేసి మనకు 2,973 క్వింటాలు అయితే రావడం జరిగింది కదా, అంటే 93 క్వింటాలు. ఇవి వచ్చేసి అంటే 2,000 చిల్లర క్వింటాలు. ఇవి కనిష్ట ధర వచ్చేసి ₹2,526. అలాగే మధ్య ధర వచ్చేసి ₹6,749 అయిందనమాట. గరిష్ట ధర వచ్చేసి ₹7,101 అయింది, టాప్ అయిందనమాట. అంటే 7,200కి తక్కువ నడిచింది. మధ్యస్థంగా మనకు పోయినటివి లెక్కాచారం ఇవి వచ్చేసి 6,700, 6,800 ఇట్లా నడిచింది మార్కెట్. అలాగే శనగలు రావడం జరిగింది. 5,000 చిల్లర అయితే గరిష్ట ధర. కనిష్ట ధర వచ్చేసి 3,000 చిల్లర. అంటే 3,400, 3,800, 3,900 నడిచింది. మధ్య ధర వచ్చేసి మనకి 4,000 చిల్లర అయితే పోవడం జరిగింది. ఉల్లిగడ్డలు రావడం జరిగింది. ఉల్లిగడ్డలు వచ్చేసి ₹1,959 అయితే టాపెస్ట్ రేటు. అంటే గరిష్ట ధర. కనిష్ట ధర వచ్చేసి ₹209. మధ్య ధర వచ్చేసి ₹1,569 అనమాట. ఇక మిర్చి తేజ రకాలు రావడం జరిగింది. 15,000 చిల్లర అయితే ఒక లాట్ వెళ్ళింది. ఒక లాట్ వచ్చేసి 13,000 చిల్లర వెళ్ళిందనమాట. అంటే కనిష్ట ధర అని చెప్పుకోవచ్చు. చాలా మనకు తెల్లగాయలు ఉంటే 5,800 అట్లా నడిచాయి అనమాట. మిర్చి తాలగాయలు వచ్చేసి మనకు 6,000 చిల్లర అయితే పోవడం జరిగిందనమాట. ఇక్కడికి వచ్చేపాటికి 341 ₹14,699, అంటే 14,700 అయితే నడిచిందనమాట. 341 గరిష్ట ధర అయితే మనకు కనిష్ట ధర అదే అనమాట. అయిన తర్వాత దేవుని డీలక్స్ వచ్చింది. ఇది వచ్చేసి 14,500 అయింది. కనిష్టము గరిష్టం ఒకటే అనమాట. ఇక్కడ వచ్చేసి ఆర్మూర్ ఎక్కువగా రావడం జరిగింది. ఆర్మూర్ వచ్చేసి రేట్స్ బాగుంది. ఆర్మూర్ వచ్చేసి 17,800 అయితే టాప్ అయిందనమాట. ఇదే మార్కెట్ పైకి టాప్ అనమాట. అలాగే కొర్రలు వచ్చినాయి. కొర్రలు వచ్చేసి మనకు 2,600 నడిచినాయి అనమాట. అంటే 2,200 వెళ్ళింది. అలాగే మినుములు వచ్చినాయి. 6,900 అయితే నడిచిందనమాట. ఇది కర్నూలు వ్యవసాయ మార్కెట్ అనమాట. అలాగే మిగతా వచ్చేసి ఈ 22వ తారీఖు రాయచూరు మార్కెట్ నడిచింది. రాయచూరు మార్కెట్ గురించి తెలుసుకుందాం. ఇవి వచ్చేసి గ్రౌండ్ నట్, అంటే మనకు పల్లికాయలు వచ్చేసి 5,400, 5,800, ₹7,116 అయితే టాప్ అయిందనమాట. అలాగే బెంగాల్ గ్రామ్, అంటే పప్పు శనగలు క్వాలిటీ తక్కువ ఉండే వచ్చినాయి. ఇవి వచ్చేసి ₹2,033 అయితే టాప్ అయింది. అలాగే మార్కెట్ కాకుండా ఏసీ దగ్గర అయితే 5,200, 5,300 నడిచింది మార్కెట్. ఇది మార్కెట్ అనమాట. అలాగే అంటే ఏసీవి, నాన్ ఏసీ, అంటే ఇప్పుడు ప్రజెంట్ స్టాక్లు వస్తున్నాయి కదా, అక్కడక్కడ అదే అనమాట పప్పు శనగలు వచ్చేసి. ఇక మనకు బ్యాళ్ళు చూసుకుందాం. కందుల బ్యాళ్ళు వచ్చేసి 4,000 చిల్లర టాపు. ఒకటి 2,200, ఒకటి వచ్చేసి ₹3,633. అయిన తర్వాత ₹3,480, ₹4,205, ₹2,806 అనమాట. అంటే కొన్ని లాట్స్ ప్రకారం వెళ్ళిపోయినాయి అనమాట. ఇవి వచ్చేసి మనకు 736 బస్తాలు అయితే బ్యాళ్ళు అనమాట. 21 బస్తాలు వచ్చేసి అంటే మనకు దరిదాపు 10 క్వింటాలు అయితే శనగలు, పప్పు శనగలు. ఇవి వచ్చేసి ప్యాడి అంటే సోనా మసూరి వడ్లు రావడం జరిగింది. ఇవి 2,700 అయితే టాప్ నడిచిందనమాట. ఒకటి లాటు. ఒకటి వచ్చేసి 2,900 నడిచింది. మిగతావన్నీ 2,600, 2,200,
అయిన తర్వాత 2200, అయిన తర్వాత 2400, 2600 అయితే నడిచిందనమాట. ఇవి వచ్చేసి 6021 కింటం అయితే రావడం జరిగిందనమాట. అలాగే మనకు తెల్ల కందులు రావడం జరిగింది. ఇవి వచ్చేసి రూ. 4242 అయితే నడిచింది. ఒకటి 4800 అయితే నడిచింది. ఇది వచ్చేసి కొంచెం క్వాలిటీ తక్కువ ఉన్నట్లున్నాయి. తెల్ల కందులు కూడా 6000 చిల్లరనైతే పోతున్నాయి. ఇక ప్యూర్ రెడ్ అంటే మనం చూసుకున్నట్లయితే కందులు చాలామంది వేచి చూస్తున్నారు రైతులు. ఇవి వచ్చేసి రూ. 7060 అయితే ఒకటి టాప్ అయింది. అయిన తర్వాత ఇవి వచ్చేసి 2000 చిల్లర బస్తాలైతే పోవడం జరిగిందనమాట. కొన్ని 266 బస్తాలైతే 6700, 6800 అయిన తర్వాత 6900 అయిన తర్వాత రూ. 7119, రూ. 7005, రూ. 7062, 600 అయితే పోలేదు. తప్పండి. అయిన తర్వాత రూ. 7111 అయిన తర్వాత 3000 చిల్లర అంటే ఇవి నెమ్మలు ఎక్కువ 4000 చిల్లర ఇవి వచ్చేసి 4800 ఇంకొన్ని వచ్చేసి 6600 ఇట్లా ఎక్కువగా కనిపించాయి. ఈరోజు 11,868 క్వింటాలు అంటే 12,000కు కొంచెం తక్కువ. ఈరోజు భారీగా స్టాక్ వచ్చింది ఈ ఏడాది పైకి. ఇక బళ్ళారి వచ్చేపాటికి ఇక్కడ చూసుకున్నట్లయితే 6400 నుంచి 6800 అయితే ఎక్కువగా నడిచింది మార్కెట్. కందులు ఏడో ఒక చోట ఒక 7000 తప్ప మిగతావైతే లేదనమాట. మొక్కజొన్నలు చూసుకున్నట్లయితే 1800 చిల్లర అయిన తర్వాత మిగతా వచ్చేపాటికి ఉల్లిగడ్డలు వచ్చేసి 1400, 1500, 1600 ఇట్లా నడిచినాయి. అయిన తర్వాత పప్పు శనగలు వచ్చేసి 5100 టాపు కొన్ని 4800 అయితే నడిచిందనమాట. అలసందలు వచ్చేసి 6400 అయితే నడిచిందనమాట ప్రతి ఒక్క మార్కెట్లోన. ఇక ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా మీరు అడగండి, నేను చెప్తాను అనమాట. ఇదండి వీడియో. మన వీడియో నచ్చింటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.